హలో క్యూటీస్, వెల్కమ్ టు కబర్లు విత్ పూజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ వ్లాగ్ చూసే ముందు దీనికి ముందు వ్లాగ్ చూసారా? చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అన్నమాట. వర్ణంబుల్ తిరిగేసి మేము క్యాంపింగ్ సైట్ కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి 2 hours ట్రావెల్ టైం క్యాంపింగ్ సైట్ కి. సో మేము వెళ్ళే క్యాంప్ సైట్ పేరు ప్రిచెట్స్ క్యాంప్ గ్రౌండ్ అన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో జస్ట్ నా వచ్చామన్నమాట. ఎట్లా అంటే మనం ఫస్ట్ ముందే రిజర్వ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ దో ఫ్రీ క్యాంపింగ్ సైట్ అయినా రిజర్వ్ చేసుకోవాలి. నంబర్ 7 అనమాట ఈరోజు, రేపు 8. సో 7 ఇలా ఉంటుంది. సో ఇట్లా ప్లేస్ ఇస్తారు. కార్ పార్క్ చేసాం ఇక్కడ. అండ్ ఫైర్ పిట్ ఇస్తాడు ఇక్కడ, మంటేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెంట్ సెటప్ అంటే టెంట్ వేసుకోవాలి, సెట్ చేయాలి. ఇప్పుడే వచ్చాం కదా, సో ఒకసారి ఎటో 2 days ఉంటున్నాం కాబట్టి రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఏందని ఒకసారి చూసుకొని వచ్చామన్నమాట. మాకు పక్కనే రెస్ట్ రూమ్, ప్రాబ్లం లేదు. నేను రెస్ట్ రూమ్స్ అసలు నేనైతే షాక్ అయ్యాను. సూపర్ ఉన్నాయన్నమాట. ఎంత క్లీన్ గా ఉన్నాయంటే అంత క్లీన్ గా ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా? అది మాది క్యాంపింగ్ సైట్. ఇంకా టెంట్ అయితే సెట్ చేయడం స్టార్ట్ చేసాము. డోమ్ టెంట్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో చూస్తూ సెట్ చేసేస్తున్నాము. సో టైం పెద్దగా అయితే పట్టలేదు, ఇద్దరికి ఫస్ట్ టైం అనమాట ఇది. అండ్ ఇప్పుడే ఇది టెంట్ అయిపోయింది, ఇలా వచ్చింది. నెక్స్ట్ టెంట్ లోపల సెట్ చేస్తున్నాము. సో ఎయిర్ మ్యాట్రస్ తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఎయిర్ పంప్ కూడా ఉంది మా దగ్గర. కార్ ఆన్ లో పెట్టేసి ఎయిర్ పంప్ ప్లగ్ ఇన్ చేసేసి గాలి కొడుతున్నాం ఎయిర్ మ్యాట్రస్ లోకి. టెంట్ లోకి కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఇది. సో సైడ్ కి కొద్దిగా ప్లేస్ కూడా ఉండింది అంతే. 3% టెంటే గానీ 2% కి అయితే కంఫర్టబుల్ ఉంటది. ఇంకా క్యాంపింగ్ చైర్స్ 2 తెచ్చుకున్నాం అనమాట. సో అవి కూడా సెట్ చేసేస్తున్నాము. అండ్ టెంట్ సెట్ తర్వాత క్యాంపింగ్ చైర్స్ సెట్, లోపల ఎయిర్ మ్యాట్రిక్స్ అన్ని సెట్ అనమాట. అన్ని వేసేసాము. అండ్ ఇలా ఉంది. మాకు సన్సెట్ అయ్యేది నైట్ 8:45, 9 ఆ టైంకి అనమాట. సన్సెట్ అయ్యాక అప్పుడు ఫైర్ వేసుకుంటాము. అంతా సెట్ చేసేసాక మ్యాప్ లో పక్కన రివర్ ఏదో ఉన్నట్టు కనిపించింది. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. మా సైడ్ కి చాలా పక్కన అది. సో రివర్ చూసారా ఎంత పీస్ఫుల్ గా ఉందో కదా. నేనైతే వాటర్ బబుల్స్ ఊదేది తెచ్చుకున్నా. సో చాలా సేపు దాంతో బబుల్స్ ఊదుతూ ఉన్నా అనమాట అక్కడ. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఓల్డ్ కపుల్ అనమాట. వాళ్ళు అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నారంట. సో బాగుంది అన్నారనమాట మాతో. సో చాలా సేపు ఇంకా నేను బబుల్స్ తో ఆడుకున్నా అనమాట రివర్ దగ్గరే. కన్నమ్మా, ఇంకేం అవసరం ఇస్తే ఆడుకుంటూ ఉంటావా? తర్వాత ఇంకా మళ్ళీ క్యాంపింగ్ సెట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఫైర్ వేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ వుడ్ కలర్ కూడా చేయొచ్చు. సో అది కూడా ఒక యాక్టివిటీ లా చేస్తారు ఇక్కడ. సో వుడ్ కటర్ మెషిన్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని మనం వుడ్ కట్ చేసుకొని ఇలా మంట వేసుకోవచ్చు అనమాట. సో మేము ఫ్యూయల్ స్టేషన్స్ లో అమ్ముతారు అనమాట. ఏంటంటే 15 kilos ఫైర్ వుడ్ బ్యాగ్ అమ్ముతారు. సో అది తెచ్చేసుకున్నాము. నేను మార్ష్మెలోస్ ఉంటాయి కదా, అవి ఇలా రోస్ట్ చేసుకోవడానికి సెపరేట్ గా ఉంటాయి. సో అవి తీసుకున్నా అనమాట. సో టాంగ్స్ కి ఇలా గుచ్చి పైన రోస్ట్ చేస్తున్నా. ఎలా ఉంటుందో తెలీదు. మామూలుగానే మార్ష్మెలోస్ నేను తిన్నాను అనమాట. ఎందుకంటే వాటి టెక్స్చర్ అలా నాకు అస్సలు నచ్చదు. సో ఎంత మందికి నాలాగా మార్ష్మెలోస్ ఇష్టం ఉండదు చెప్పండి. బట్ రోస్ట్ చేశాక టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ మేము ఫుడ్ ఏం చేసుకోవట్లేదు. సో ఫస్ట్ టైం కదా అనేసి వంట పని అయితే ఏం పెట్టుకోవట్లేదు అనమాట. బాగుందిరా, నిజంగానే బాగుంది. ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? బా గాలిపటం ఎగరేస్తావు దాంతో? నీ లిప్ కంటుకుంది. అబ్బా ప్లీజ్ అరే. యా గుడ్. సో ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాము. ఇదేమో వెజిటేబుల్ మెక్సికన్ సాలడ్, పాస్తా అండ్ పీటాస్ ఉన్నాయి విత్ హమ్మస్. చిల్లీ ఆయిల్ కలుపుతున్నాను. అండ్ తినేమో ఎక్కడున్నారా? అరే లిటరల్లీ రావట్లేదు. చిల్లీ ఆయిల్ తో కుస్తీ పడుతున్నాడు. ఓపెన్ చేద్దామని.
ప్రశాంతంగా కూర్చొని తింటుంటే పోసం వచ్చింది. ఇప్పుడు తెలుసు అది పోసం అని. మాకప్పుడు తెలీదనమాట అదేంటో. వల్లభి అనుకున్నాము, కోలా అనుకున్నాము. నెక్స్ట్ డేకి కన్ఫర్మ్ అయింది అవి 2 కాదు పోసం అనేసి. డేంజర్ ఏం కాదు కానీ మనం వాటి జోలికి వెళ్ళకపోయినంత వరకు డేంజర్ ఏం కాదు. సో డే 2 ఈ రోజు నైట్ చూసారు కదా సౌండ్స్. నైట్ అంతా అదే అనమాట. క్యాంగ్రూస్ కూడా అటు ఇటు తిరిగే సౌండ్లు మామూలుగా లేదు. నైట్ అయితే అసలు సరిగ్గా నిద్ర కూడా పోలేదన్నమాట. గుడ్ మార్నింగ్ గైస్. 7 అయింది. ఇప్పుడే లేసాను. సందీప్ ఇంకా పడుకొని ఉన్నాడు. లేసాను, బాగా చలిగా ఉంది కదా, అందుకని వచ్చి మంట దగ్గర కూర్చున్నాను. మంట నేనే వేసాను. ఇప్పుడు కనిపించిన క్యాంగరూ ఇట్లా వెళ్తున్నాయి. మార్నింగ్ వస్తే ప్రాబ్లం లేదు, నైట్ వస్తేనే ప్రాబ్లం అనమాట. ఎంత భయం వేస్తుందంటే ఈ కాదు ఇంకొకటి పోసమ్స్ అని ఒకటి ఉంది. సైడ్ పిక్చర్ యాడ్ చేస్తాను. నేను నైట్ షూట్ చేయాల్సింది, అసలు షూట్ చేయలేకపోయాను. ఇక్కడ వేస్తాను చూడండి. అయినా యానిమల్స్ తిరిగే చోట క్యాంపింగ్, అమ్మో వీళ్ళకి భయం లేదు పాడు లేదు. ఈ ఆసిల్కి అందరూ తెలుసా ఎంతమంది ఉన్నారో. ఆ బయట ఫుడ్ వండేసుకుంటున్నారు. ఆ ఫుడ్ స్మెల్కి వస్తున్నాయి అన్నీ. వాళ్ళ వల్ల మాకు పెద్ద ఇదైపోయింది. ఇంకేదో వస్తున్నట్టుంది అనిమల్. ఐ గెస్ మీకు సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి బర్డ్స్వి. అయ్యో ఇది చూడండి ఎన్ని క్యాంగరూలు వచ్చాయో. హోప్ఫుల్లీ నా దగ్గరకు రాకూడదు అనుకుంటున్నా. సో ఈ అడవి మధ్యలో ఇక్కడ బర్డ్స్ కూడా లిటరల్లీ ఒక 100 పైన ఉన్నాయన్నమాట. ఇక్కడ నైట్ అయితే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైర్ పిట్, అక్కడ మనం మంట వేసుకుంటాము. ఫుడ్ ఉంది, ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నాము. ఇక్కడ ఫుడ్ తినడానికి కూడా బయట స్టాల్స్ ఏం లేవు, దగ్గర అసలు ఏం లేవన్నమాట. 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఒక ఊరు. ఎగ్జాక్ట్లీ పోర్ట్ ఫెరీ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ దగ్గరలో ఏం లేదు. సో ఫుడ్ అయితే తెచ్చుకున్నాం, మేము తింటున్నాం అదే. ఇంకా ఇది తప్ప ఇంకేం లేదనమాట. అంటే స్పాయిల్ ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నాం. ఫుడ్ ప్యాకింగ్ కూడా చూపించా కదా. నేను నా టేస్ట్ చెప్తాను. లేస్ తీసుకోండి, లేస్ లో స్పైసీ తీసుకోండి. పొటాటో చిప్స్, ఇది స్పైసీ లేస్ పొటాటో చిప్స్ కాదు, లేస్ తీసుకోండి. రెడ్ కలర్ లేస్ ప్యాకెట్ ఉంటుంది, అది తీసుకోండి. తర్వాత వైట్ సాస్ పాస్తా తింటున్నారు అనుకో, స్వీట్గా ఉంటుంది కొద్దిగా, అది ఈ లేస్ మీద పెట్టుకోండి. కొద్దిగా కదా, చాలానే స్వీట్గా ఉంది. ఓకేనా, ఇట్లా పెట్టుకోండి. పెట్టుకొని మాకు ఇక్కడ ఓవెన్ బేక్డ్ దొరికితే పిజ్జా ఫ్లేవర్ వస్తుంది. ఇంకా బాగుంది పాస్తాలోకి. సో ఇప్పుడే తినేసాము, అయిపోయింది. ఇంకా ఒకసారి మొత్తం తిరిగి చూసొస్తాము. మన క్యాంపింగ్ సైట్ పక్కన ఏమున్నాయో. ఏదో చిన్న రివర్ కూడా ఉంది, సో అది కూడా చూపిస్తాను. వెళ్ళేసి చూద్దాం. ఈ వీళ్ళేమో మా పక్క సైట్లో ఉన్న వాళ్ళు అనమాట. ఇక్కడంతా కొద్దిగా ఖాళీగా ఉంది. బట్ ఈవినింగ్కి చాలా మంది రావచ్చు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. అండ్ ఇటు వచ్చాం కదా, బోట్ ర్యాంప్ ఉంది ఇక్కడ. బోట్ ర్యాంప్ అంటే బోట్స్ ఉంటాయి కొంతమందికి, లైక్ పర్సనల్ వాళ్ళు కొనుక్కుంటారు. సో ఆ బోట్స్ ని వాటర్ లోకి తీసుకెళ్ళడానికి ఒక సపరేట్ ర్యాంప్ ఉంటుంది, బోట్ ర్యాంప్ అని. ఎక్కడ పడితే అక్కడ దించలేదు. సో ఆ డెసిగ్నేటెడ్ స్పాట్ ఇది. బోటింగ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ప్రిచర్డ్స్. ఇప్పుడు మేము ఉండేది ప్రిచర్డ్స్ క్యాంపింగ్ గ్రౌండ్ సైట్ అనమాట. ఇది వరకు ఫ్రీ, పెయిడ్ ఉండే, ఇప్పుడు ఫ్రీ చేశారు దీన్ని. సో మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి బోట్ ఇట్లా తీసుకొస్తారు, లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా బోట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం కదా బోటింగ్ అక్కడ. అండ్ ఇక్కడ రివర్ కూడా ఉందన్నమాట మాకు చాలా దగ్గర, జస్ట్ వాకబుల్. అది నిన్న నేను వెళ్ళి వాటర్ బబుల్స్ ఊదాను అక్కడ. బాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను అక్కడ.
ఇక్కడ బ్లూ ఇక్కడ కలర్ ఈ పిచ్చుక. బ్లూ కలర్ పిచ్చుక కూడా ఉంది. అంటే పిచ్చుకుంటది, అదేదో కలర్ లో మునిగినట్టు దాని హెడ్ అంతా స్కై బ్లూ కలర్ లో ఉంటది. క్రేజీ ఉంది, క్యూట్ గా ఉంటుంది భలే. ఇదేమో నిన్న మేము ఆల్రెడీ మంటేసాము, కొంచెం సగం కాలింది. ఈరోజు పెద్ద మంట వేస్తాము, అనుకున్న పెద్ద మంట వేయాలి అని. అంటే ఈరోజు లాస్ట్ నైట్ కాబట్టి. ఇదే ఈరోజు లాస్ట్ నైట్ కదా. గుర్తుంది కదా. సో నేనేం మాట్లాడను, జస్ట్ యాక్షన్ చేసి చూపిస్తా. బట్ నేనేం చెప్పాలనుకున్నా ఇక్కడ రాసుకున్నా. మళ్ళీ నువ్వు అది కాదు నువ్వు చెప్పింది వేరేది అంటావేమో అని. ఓకే ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఏదైనా చెప్పచ్చు, బట్ నువ్వు క్వశ్చన్స్ అడిగి నా నుంచి చెప్పుకోవాలి. ఒక క్వశ్చన్స్ అంటే నువ్వు లైక్ దేని గురించి, ఏ లాంగ్వేజ్, ఇట్లాగా టైమర్ ఉంటుంది దీనికి. నేను 2 minutes పెడతాను, ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తా. ఇదిగో బౌల్లో వేసి చికెన్ బౌల్లో వేసి అంతా పెడతావు. పూరి, చికెన్ పకోడా, చికెన్ పకోడా. సెకండ్ వర్డ్ పకోడా, చికెన్ పకోడా, బౌల్లో చికెన్ పకోడా. ఏంద్రా, దేనికి సంబంధించి అసలుకి ఇది? తినేదానికి సంబంధించి అదొక డిష్ పేరా? పకోడారా? చికెన్ పకోడా, చికెన్ ఫ్రై, చికెన్ 65. ఇట్లా అంటే ఇంకా చెప్పను రా. చికెన్ 65 10 seconds ఉన్నప్పుడు చెప్పావు. పకోడా అన్నప్పుడు ఇట్లా అంటే ఇంకా ఏంటి దానికి అట్లాంటి ఎవరికి తెలుస్తుంది రా అంత కష్టంగా? కష్టంగానా? నేను చెప్తా విను. ఫస్ట్ నువ్వు చెప్పాలనుకున్నది చికెన్ బర్గర్. నేను బర్గర్ ఎక్కడి నుంచి కొంటాను? మెక్డొనాల్డ్స్. చిప్స్ కన్నా ఇంకోటి ఏంటి దానికి? ఫ్రైస్, పొటాటో ఫ్రైస్. పొటాటో ఏంది? జాంకాయ, బత్తాయి, యాపిల్, మ్యాంగో, అవకాడో, ఆనియన్, టొమాటో. పొటాటో టొమాటో కర్రీయా? 26 seconds ఉన్నప్పుడు చెప్పావు. ఇలా ఆడినంత వరకు ఆడేసి కొంచెం రెడీ అయ్యి పోర్ట్ ఫేరీకి వెళ్ళాం అనమాట. సో ఇక్కడ నుంచి 50 kilometers అది. సో నెక్స్ట్ ఈ వ్లాగ్ వస్తుంది. సో పోర్ట్ ఫేరీలో ఏం చూసాము, ఎక్కడ తిరిగాము, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి అనమాట. ఇంకా తర్వాత అయితే నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయినాం అప్పటికే. ఇంకా నెక్స్ట్ డే వెళ్లే రోజు చిన్న సెలబ్రేషన్ అనమాట. ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వ్లాగ్, ఇది చాలా లేట్ అయిపోయింది. సో సందీప్ ఇచ్చే గిఫ్ట్ నాకు తెలుసు, నేను ఇచ్చే గిఫ్ట్ సందీప్ కి తెలియదు అనమాట. సందీప్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అంటూ ఉంటాడు. నేను అవి గుర్తు పెట్టుకొని అవే గిఫ్ట్ చేస్తున్నా. సో సందీప్ నాకు Pocket 3 కెమెరా ఇచ్చాడు, సో వ్లాగింగ్ అంత బాగుంటది అనేసి. అండ్ నా గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు సందీప్ రియాక్షన్ చూడండి, ఆ రియాక్షన్ కోసమే నేను వెయిట్ చేస్తా ఉండే అనమాట. సో ఒక పర్ఫ్యూమ్ సందీప్ ట్రై చేద్దామని అనుకుంటుండే ఎప్పటి నుంచో, సో అదే ఇచ్చాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి ల్యాంబోర్గిని లెగో ఇచ్చాను అనమాట. ఇది షాక్ అయ్యాడు సందీప్, ఎందుకంటే ఆ బాక్స్ సైజ్ చూసి ఫోటో ఫ్రేమ్ అనుకున్నాడు అనమాట. ఈ సెలబ్రేషన్స్ అయ్యాక క్యాంపింగ్ సైట్ నుంచి చెక్అవుట్ చేసేసి సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేవి నెక్స్ట్ వ్లాగ్స్ లో వస్తాయి. సో మా క్యాంపింగ్ అయితే ఇలా అయింది, చాలా ప్రశాంతంగా స్పెండ్ చేసాం ఇక్కడ. సో నైట్స్ మాత్రం భయంకరంగా ఉండింది, బట్ మార్నింగ్ టైం చాలా చాలా బాగుండింది అనమాట. సో మార్నింగ్ కి కంప్లీట్ ఆపోజిట్ ఉంది నైట్ అయితే. వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసారు కదా, సో అయితే నచ్చిందని అనుకుంటున్నా ఈ వ్లాగ్. సో తెలుసు కదా ఏం చేయాలో, లైక్ కొట్టేసేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే జల్దీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి, ఇంకా చాలా వ్లాగ్స్ రాబోతున్నాయి. సో పక్కనున్న గంటను కూడా కొట్టేసేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.